అబ్బా నోటిఫికేషన్లు అంటే మా లీడర్లే అబ్బా ఇట్లా 5 ఏళ్ళు కాకముందే టైంకి వస్తూనే ఉంటాయి. ఆశ్రమ అయితే ముందే ఎవ్వరు కోర్టు కోరు ఎవ్వరు ఆపరు ఏలొల్లుంటది. ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. ఫస్ట్ నాడే జీతం, మంచి కారు, చక్కటి బంగ్లా, సకల సౌలతులు. రాజకీయ నిరుద్యోగులకు జరిగే న్యాయమో మన నిరుద్యోగులకు జరిగితే దేశమాలతి ఇంకో తీర్లుండునేమో కదా. తెలంగాణ రాష్ట్రానికి గ్రూప్ 1 ఆఫీసర్లను చూసుకునే భాగ్యం లేనట్టుంది. రిజల్ట్ రద్దు చేసింది మరి హైకోర్టు. పేపర్లు మళ్ళా దిద్దాలి, ర్యాంకు లిస్ట్ మళ్ళా పెట్టాలని ఆర్డర్ వేసింది టీజీపీఎస్సీకి. దీనికి 8 నెలల టైం ఇచ్చింది. ఒకవేళ పేపర్లు దిద్దుడు కష్టమైతే పరీక్షలే కొత్తగా పెట్టాలన్నట. ఇంతకు లొల్లి ఏందంటే 6 నెలల కిందట గ్రూప్ 1 రిజల్ట్ వస్తే కొందరు కోర్టుకు పోయిండ్రు. ఎగ్జామ్ లో జెల్ పెన్ వాడినరని ఒక్క సెంటర్ లో రాసిన వాళ్ళే చాలా మంది సెలెక్ట్ అయ్యారని కేసేస్తే ఇన్ని రోజులు విచారణ జరిగి ఇవాళ ఈ తీర్పు వచ్చింది. అయితే ర్యాంకులు తెచ్చుకొని సెలెక్ట్ అయిన వాళ్ళ సర్టిఫికేట్ చెకింగ్ నోటిచింది. వాళ్ళందరికి మళ్ళా పరిశాన్ పట్టుకున్నట్టే. మళ్ళా పేపర్లు దిద్దుడు మార్కులేసుడు కరెక్ట్ కాదని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని డిసైడ్ చేసిరు టీజీపీఎస్సీ ఆఫీసర్లు. ఇప్పుడు ఒక్క జడ్జి తీర్పిచ్చిండు కాబట్టి అంతకంటే ఎక్కువ మంది ఉండే బెంచ్ కు పోతారు అన్నట్టు. పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇదే పనులు ఉన్నారు. మరి అప్పుడేమైతుందో గానీ తెలంగాణ వచ్చిన కాంచెల్లి గ్రూప్ 1 కథే గమ్మతుంది. పాత సర్కారు వాళ్ళు ఎయ్యక నోటిఫికేషన్ లేస్తే పేపర్ లీక్ పుణ్యాన్ని ఒక పారి బయోమెట్రిక్ పెట్టినందుకు 2వ పారి క్యాన్సల్ అయ్యింది. ఇక వీళ్ళు రాగానే ఇంకిని పోస్టులు కాలేసి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెడితే 21,000 మంది రాసిరు. రిజల్ట్ వచ్చినాక పేపర్లు కరెక్ట్ గా దిద్దలే అని గిట్లా రద్దాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 12 ఏళ్ళు దాటినా ఒక్కలంటే ఒక్కరు కూడా కొత్త గ్రూప్ 1 ఆఫీసర్ రాలేదు.